నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ శుక్రవారం అభిషేకపు ఈ శుక్రవారంలో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందించాలని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానాంశం లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. జనసమూహము దేవుని వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రంతా కూడా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారగు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. రెండు చేతులు సంపూర్ణంగా పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. వినండి ప్రియదేవి జనమా, చాలా మంచి వర్తమానం. మీరు ఇది చాలాసార్లు చదువుంటారు, మీ జీవితంలో చాలాసార్లు వాక్య ధ్యానం మీరు చేస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియని విషయాలు దీంట్లోంచి మాట్లాడును గాక. ఇక్కడ లూకా శుభవార్త చెప్తుంది 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకున్నాం. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలబడి ఒక 2 దోణెలను చూచాడట. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి వచనములో యేసు ప్రభువారు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలబడ్డారు. 2వ వచనములో ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను ఆయన చూచెను. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఎన్ని దోణెలను చూశాడంటండి? ఎన్ని దోణెలంట? 2 దోణెలను ప్రభు చూశారట. సరస్సు దగ్గర 2 దోణెలే ఉన్నాయా? 2 మాత్రమే ఉన్నాయా? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. యెరూషలేములో ఉన్నటువంటి గెన్నెసరేతు సరస్సుని సెర్చ్ చేయండి. ఎన్ని వేల దోణెలు ఆ సరస్సు చుట్టూ ఉంటాయో, ఎన్ని వందల దోణెలు ఆ సరస్సు చుట్టూ ఉంటాయో. కానీ యేసు ప్రభు వారి దృష్టి 2 దోణెల మీద పడిందంట. ఆ గెన్నెసరేతు అనే సరస్సు దగ్గర యేసు ప్రభు వారు నిలబడి ఆ 2 దోణెలను ప్రభు చూశారు. మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుని దృష్టి 2 దోణెల మీదే పడింది? అక్కడ అన్ని వందల దోణెలు ఉండగా, అన్ని వేల దోణెలు ఉండగా, ఆ 2 దోణెల మీద ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి ఉందో తెలుసా?
అక్కడ మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. 2వ వచనాన్ని చదవండి క్లియర్గా. నేను చదువుతున్నాను, లేకపోతే చూడండి. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను యేసు ప్రభువారు చూచెను. ఎందుకు? జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనచుండిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ గెన్నేసరేతు అనేటువంటి సరస్సు తీరములో అనేకమైనటువంటి ఓడలు, దోణెలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ యేసు ప్రభువారి దృష్టి ఆ 2 దోణెల మీదకి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆ 2 దోణెలలో ఉన్నటువంటి జాలరులు ఆ ఓడ దిగి తమ వలలను కడుక్కుంటున్నట్లుగా ప్రభు గుర్తించారు. ఎందుకు దేవుని యొక్క దృష్టి ఆ 2 దోణెల మీదకి వెళ్ళింది? ఇక్కడ దాదాపుగా 20 మంది ఉన్నారు ఇప్పుడు, లేదంటే 15 మంది ఉన్నారు ఇప్పుడు. ఈ 15 మందిలో ఒక 2 మాత్రమే దేవుణ్ణి చూస్తున్నాడు అనుకోండి. ఇంకా 13 మంది ఏంటి? 13 మంది పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు దేవుడు ఆ 2నే చూస్తున్నాడు? 13 మందిని దేవుడు ఎందుకు చూడట్లేదంటే, ఆ 2 ఏం చేస్తున్నారంటే తమ వలలను కడుక్కుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తమ వలలను వారు కడుక్కుంటున్నారు. యేసు ప్రభువు దృష్టి వెంటనే ఆ 2 దోణెల మీదకి వెళ్ళింది. వారు చేస్తున్న గొప్ప పని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారు ఆ సరస్సులో వల వేశారు. చాలా జాగ్రత్తగా వినండి. చేపలు పడాలని సరస్సులో వల వేశారు. చేపలు మాత్రం పడలేదు, కానీ ముళ్ళ కంపలు, నాచు ఇవన్నీ ఆ వలకి పట్టుకున్నాయి. వారు ఏం చేస్తున్నారంటే ఆ దోణె దిగి ఆ వలకి చిక్కుకున్నటువంటి ముళ్ళ కంచెలని, ఆ నాచుని, ఆ చెత్తనంతటిని కూడా కడుక్కుంటున్నారు నీళ్ళలో. యేసయ్యకి స్తోత్రం కలుగునుగా. ఆ వల నీ హృదయం అనుకో, ఆ వల నీ హృదయం అనుకో. నీ హృదయం అనేటువంటి ఆ వల ఈ లోకమనే సరస్సులను వేస్తున్నప్పుడు ఎన్నో మలినాలు, ఎన్నో ముళ్ళ కంపల వంటి మలినాలు, ఎన్నో నాచు వంటి మలినాలు నీ హృదయం అనే వలలో చిక్కుకొనిపో. ఎప్పుడైనా నా దేవుడు ఎవరిని చూస్తాడంటే, ఎవరి హృదయమునకు తగిలిన మలినాలు. అంటే లోకం కదండి, ఇది ఒక సరస్సు. ఈ ప్రపంచము, లోకం అనేది ఒక సరస్సు. ఈ సరస్సులో మన హృదయం అనే వలవేయాలి. వలవేయటువంటి మాట్లాడాలి. ఈ సరస్సులో అనేకమైనటువంటి జనములు ఉంటారు. వారితో మనం వలను వేసి వారితో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు, ఆ వల వేసినప్పుడు ఈ హృదయం అనే వలకి ఒక అపవిత్రత అంటుకోదంటారా? చెప్పండి. ఒక్క మలినము కూడా, ఒక నాచు కూడా నీ వలకి అంటలేదంటారా? చెప్పండి. ఈ లోకమనే సరస్సులో హృదయం అనే వలను వేస్తున్నప్పుడు, హృదయం అనే వల వేసి నువ్వు ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా పని చేస్తున్నప్పుడు, ఏదన్నా విషయంలో కనుక నువ్వు నిమగ్నమై నువ్వు దాంట్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఆ దాంట్లో వచ్చుచున్నటువంటి ఆ ముళ్ళ కంప వంటి, ఆ నాచు వంటిది నీ యొక్క హృదయం అనే వలకి పట్టుకుంటే నువ్వు కడుక్కుంటున్నావని ప్రభు అడుగుతున్నాడండి. యేసు ప్రభువు దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందంటే, వారిని వారు కడుక్కుంటున్న వారి మీద దృష్టి ప్రభు దృష్టి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాడిని శుద్ధి చేసుకుంటారో, ఎవరైతే తనను తను బాగు చేసుకుంటారో, ఎవరైతే తనను తను ప్రాణాత్మ దేహాలు, మలినముల చేత నింపబడినటువంటి ప్రాణాత్మ దేహాలు, పాపము చేత నింపబడినటువంటి ప్రాణాత్మ దేహాలు, నాచు చేత నింపబడినటువంటి ఈ ప్రాణాత్మ దేహములను ఎవడైతే కడుక్కుంటాడో, ఈ రాత్రి దేవుని దృష్టి ఆ దోణెల మీద ఉండబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టి ఆ దోణెల మీద ఉండబోతుంది. ఎవరి దోణెల మీద దేవుని దృష్టి ఉందో తెలుసా? ఎవరి వలలైతే వారు పరిశుభ్రం చేసుకుంటున్నారో, ఎవరి హృదయమునైతే వారు కడుక్కుంటున్నారో, ఎవరి మలినమును వారు తీసివేయడానికి చూస్తున్నారో, వారి దోణెల వైపు అజానుభావుడి యొక్క దృష్టి మళ్ళింది. అందుకే
అందుకే యెషయా ప్రవచన గ్రంథములో 1వ అధ్యాయములో, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనములో యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు చూడండి. మిమ్మును కడుగుకొనుడి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి. అదుగోనండి, శుద్ధి చేసుకోండి. హలో, నీ వలకి నాచు పట్టింది, నీ వలకి ముళ్ళ కంచ పట్టింది. ఈ లోకం అనేటువంటి ఈ సరస్సులో నీ హృదయం అనే వలను వేస్తున్నప్పుడు మంచే రావాలనేమీ లేదు, చెడు కూడా వస్తుంది ఆ వలలోకి. కానీ ఎవడైతే తన హృదయములను బాగు చేసుకుంటారో, తమ ధోనిలను శుభ్రం చేసుకుంటారో, తమ హృదయం అనే ధోని, తమ హృదయం అనే వలను ఎవరైతే కడుక్కోవటం దేవుడు చూస్తాడో, వారి వైపు ఈ లోకమును ఏలేటువంటి వాడి దృష్టి మళ్ళిద్దని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. యెషయా ప్రవచనకర్త చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎందుకయ్యా? దేవుని దృష్టి వారి మీద ఉంటుంది. దేవుని దృష్టి వెంటనే వారి మీదకు మళ్ళిద్ది. అక్కడ 100 మంది ఉండని, 1000 మంది ఉండని, ఆ 1000 మందిలో ఒక్కడివే నీ వలను నువ్వు కడుక్కుంటున్నావా, నీ ఒక్కడవైపే దేవుని దృష్టి తిరిగిద్ది. ఆ 100 మందిలో మీరు మాత్రమే మీ వలలను శుభ్రం చేసుకోవడానికి, కడుక్కోవడానికి సంసిద్ధమయ్యారా, ఆ ఆచానపముడి దృష్టి నీ వైపు మళ్ళిద్ది అని చెప్పడం ఏ సందేహము లేదు. ప్రియదైవజనమా, మొట్టమొదటి పాయింట్, దేవుని దృష్టి ఎవరి మీదకి మళ్ళిద్దో చెప్పనా, ఎవరి వలలైతే వారు కడుక్కుంటారు. మనం ఈ లోకములో ఉన్నాం, పరలోకములో ఏమీ లేవు. మనము జీవించుచున్నది నాచు పట్టుకుపోయి ముళ్ళ కంపల వలె పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకమనే సరస్సులో మనం జీవిస్తున్నాం. మనం పరలోకములో లేవు, మనకేమి పాపం అంటకుండా ఉండడానికి. నాతో సహా పాపము ఆ వలలో చేరతనే ఉంటుంది, ఏదో ఒక దోషము ఆ వలలో చేరతనే ఉంటుంది, ఏదో ఒక మలినము నీ వలలో, నీ హృదయంలో చేరతనే ఉంటుంది. కానీ నువ్వేం చేయాలి? దానిని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు దేంతో శుభ్రం చేస్తున్నారంటే నీళ్లతో శుభ్రపరుస్తున్నారు వలలు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం అని. వాక్యముతో ఎప్పటికప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటి వల, నీ హృదయం అనేటువంటి ధోనిను నువ్వు శుభ్రం చేసుకుంటా ఉండాలి, నువ్వు కడుక్కుంటా ఉండాలి, నువ్వు శుద్ధి చేసుకుంటా ఉండాలి. హలో, అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తుంది చిన్న విషయాలు కాదు ఇవి. దేవుని దృష్టి మొత్తం మన మీద ఉంటుంది నువ్వు కనుక పని చేస్తే. ఒక ఎమ్మెల్యే దృష్టి ఉంటుందని చెప్పట్లేదు. మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే గారికి నువ్వు తెలిసామనుకో, నాకు ఎమ్మెల్యే తెలిసిన పోజు కొడతా ఉంటావు, నేను ఆయన గుర్తుంటానని పోజు కొడతా ఉంటావు. ఆ ఎమ్మెల్యేని నియమించినటువంటి దేవుడు, ఆ సీఎంని నియమించినటువంటి దేవుడు, ఆ గవర్నర్ని కానీ ప్రధాని కానీ నియమించిన దేవుడు దృష్టి నీ మీద ఉంటే ఇంకెంత ఆశీర్వాదము మన కుటుంబాలకు ఒకసారి అర్థం చేసుకొని ప్రియదైవజనమా. ఇహలోక రాజకీయ నాయకులకు నువ్వు తెలిస్తేనే, లేదంటే కొంచెం కేటగిరీలో కానీ జాబ్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు, లేదంటే పెద్ద పెద్ద పోస్టులు కలిగిన వ్యక్తి యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఫీల్ అవుతావో, వారికంటే ఆచానుభావుడు నా ప్రభు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నా ప్రభువు దృష్టే మన మీద ఉంటే ఇంక ఎంత ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి వస్తుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియదైవజనమా. దేవుని దృష్టి నా వైపు ఎలా తిప్పుకోవాలి? ఆయన నన్ను చూడాలంటే నేను ఏం చేయాలంటే, ప్రతిరోజు నీకు పట్టిన నాచుని, ప్రతిరోజు నీకు పట్టినటువంటి ఆ మురికిని నువ్వు పరిశుభ్రపరచుకుంటూ ఉంటేనే ఆ జానుభావుడి యొక్క కనుదృష్టి రాత్రి నీ కుటుంబం మీదకి, నీ మీదకి తిరిగిద్దని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు ప్రియదైవజనం, ఏ సందేహము కూడా లేదు. ఆ 2 ధోనిల మీదకి ప్రభు దృష్టి వెళ్ళింది. అన్ని వేల ధోనిలు ఉన్నాయి, అన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, అన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. చర్చిలో ఇంతమంది వస్తున్నారు, నా మీదే ఎందుకు ప్రభు దృష్టి ఉంచుతున్నారంటే, నీ వలలను కడుక్కుంటా దేవుని కనబడుతున్నావు కాబట్టి.
ప్రతి వారం శుద్ధి చేసుకుంటున్నావు, ప్రతిరోజు శుద్ధి చేసుకుంటున్నావు, ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటున్నావు, ప్రతి వారం ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటున్నావు. కడుక్కోవడానికి సిద్ధ మనసుతో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. దాన్ని తీసివేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, దాన్ని తొలగించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, దాన్ని వాక్యం అనేటువంటి నీటితో పరిశుభ్రపరచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. కాబట్టి దేవుని దృష్టి నీ వైపే ఉంటుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి ఎవరైనా సరే ఇలా చేయకపోతే మీ వలలకు పట్టిన నాచును, మీ వలలో పడినటువంటి ఆ చెత్తని కనుక నువ్వు పరిశుభ్రం చేసుకోలేకపోతున్నావేమో. దయచేసి అందుకే దేవుని దృష్టి నీ కుటుంబం మీద లేకుండా పోతుంది. ప్రియ దైవజనమా, దేవుని యొక్క దృష్టి నీ మీద లేకుండా పోతుంది. దయచేసి నా మాట వినండి. మొట్టమొదటి పాయింట్గా నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, మీ దోణెలను మీరు పరిశుభ్రపరచుకోండి. మీ హృదయం అనేటువంటి దోణె, మీ హృదయం అనేటువంటి వలలను మీరు పరిశుభ్రముగా కడుక్కుంటే ఉంటే, మీరు కడుక్కుంటా ఉంటుంటే దేవుని దృష్టి ఆటోమేటిక్గా నీ వైపు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కొంచెం సౌండ్ పెట్టండి, నా గొంతు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలు. ఇక రెండో విషయంలోకి వద్దాం, ఇక రెండో పాయింట్లోకి వద్దాం. చూడండి, మొట్టమొదటి పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ప్రభుకు స్తోత్రం చెప్పు. ఇక రెండో విషయంలోకి వచ్చినప్పటికి లూకా సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కాడు. వినండి అండి, నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను నేను. ఆ గెన్నేసరేతు అనేటువంటి ఆ సరస్సు తీరమున దేవుడు నిలబడి అన్ని వేల మంది దోణెలు ఉంటే, అన్ని వేల దోణెలు ఉంటే దేవుడు ఒక 2 దోణెలు మాత్రమే చూశాడు. ఎందుకయ్యా 2 దోణెలను చూసావంటే, ఆ 2 దోణెల్లో ఉన్నటువంటి జాలర్లు తమ వలలను కడుక్కుంటాం ప్రభు చూశాడు. కాబట్టి ఆ దోణెలను ప్రభు మెచ్చుకున్నాడు. వినండి, 2 దోణెల్లో ఉన్నవారు కూడా వలలను శుభ్రం చేసుకుంటున్నారు. వారి పాపాన్ని కడుక్కుంటున్నారు, వారి మలినాలు కడుక్కుంటున్నారు, వారి అవధేయతలు కడుక్కుంటున్నారు, వారి ఆయాసాలు కడుక్కుంటున్నారు, వారి చెడుతనం కడుక్కుంటున్నారు. 2 దోణెల్లో ఉన్న జాలర్లు కడుగుతున్నారు. కానీ యేసు ప్రభువు వారు ఒక్క దోణిలో మాత్రమే ఎక్కినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అది ఎవరి దోణి ఎక్కారట? 3వ వచనంలో సీమోనుదైన పేతురు గారి దోణి ఎక్కారు ప్రభు. ఆ 2 దోణెలలో సీమోనుదైన పేతురు యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగెను. కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వినండి, 2 దోణెల్లో ఉన్నవారు పరిశుద్ధులే. వారి పాపములను వాడు కడుక్కొని బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది కొద్దిగో గొప్ప దేవుణ్ణి కలిగుండి వారి పాపములను ప్రతిరోజు వారి వలలకు పట్టిన నాచును ముళ్ళ కంపలను తొలగించుచు కడుగుకొనుచు దేవునికి నమ్మకంగా ఉన్నారు 2 దోణెలు. కానీ యేసు ప్రభువారు ఒక్క దోణిలోకి మాత్రమే ఎక్కి అంటాడు, ఈ దోణిని లోపలకు తోయ్ అన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఈ దోణి లోతునకు నడిపించు పేతురు, సీమోను పేతురు, ఈ దోణి లోపలికి నడిపించు, వలవై, ఈ దోణిని లోపలికి నడిపించి వలవై అంటున్నాడు. మీకు ఒక మంచి విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు నాతో ఉన్నారు అని నేను అంటున్నాను. ఏమంటున్నాను నేను? యేసు ప్రభువారు నాతో ఉన్నారు, నా దోణిలో యేసు ప్రభువారు ఉన్నారు. ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? నేను యేసు ప్రభు నా దోణిలో ఉన్నారండి, నాలో ఉన్నారండి, నా పై ఉన్నారండి, నాతో ఉన్నారండి అని చెప్పుకుంటాం కదా. ఎలా తెలిసిద్ది అమ్మా? ఎలా తెలిసిద్ది? 2 విషయాలు. లోతునకు నడుపుమన్నాడు, ఇంకొక విషయం వలవేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు నాతో ఉన్నాడు. వాళ్ళకి బిజీ షెడ్యూల్ దేవుడు చేస్తాడు. వాళ్ళు ఖాళీగా ఉండరు, బిజీగా ఉంటారు. ప్రార్థనలో, ఉపవాసాల్లో వాళ్ళని ఖాళీగా ఉంచడు. యేసు ప్రభువు ఎవరితో అయితే ఉంటారో వారిని ఖాళీగా ఉంచడు దేవుడు. ఖాళీగా ఉన్న వాళ్ళు నిద్రపోతారు కొంతమంది ఆత్మర్చి. వాళ్ళతో ప్రభు లేడు, నమ్మొద్దు మీరు చెప్పిన.
నిద్రలో పోయి ఫోన్లు నొక్కుని ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పని పాట ఉండదు. ప్రభు వారితో ఉంటేనే అక్కడ. మళ్ళీ ప్రభు నాతో ఉన్నాడు అంటారు. ప్రభు నీతో ఉంటే నువ్వు లోతుల్లోనికి వెళ్తావు. ప్రభు నీతో ఉంటే నువ్వు వల వేస్తూనే ఉంటావు. ప్రభు నీతో లేడు కాబట్టి చాటింగ్లు చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా, ఒప్ర సోదలు చెప్పుకుంటా, ఆ ఇంటికి ఇంటికి తిరుగుకుంటా, నిద్రలో పోకుండా తినుకుంటూ కూర్చుంటావు. లేడు కాబట్టి నీతో. ప్రభు అంటే నిద్రపోనిస్తాడా నిన్ను? ప్రభు ఉంటే నేను ఖాళీగా ఉంచుతాడా? ప్రభు ఉంటే నేను ఈ భక్తిలోనే ఉంచుతాడా? ప్రభు ఉంటే నేను ఈ వైరాగ్యంలోనే ఉంచుతాడా? ప్రభు ఉంటే నేను ఈ సమర్పణలోనే ఉంచుతాడా? ప్రభు ఉంటే నీకు ఈ వరాలతో నీకు ఆపేస్తాడా? ప్రభు ఉంటే లోతుల్లోనికి తీసుకుపోతాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఉంటే లోతుల్లోనికి పోతావు. ఒడ్డునుండవు ప్రభు ఉంటే నీతో. సీమోను పేతురు వాడెక్కి దోనెక్కి, సీమోను పేతురు లోపలకు తొయ్యరా వాడని అన్నాడు. అంతే. ఎందుకయ్యా నువ్వు తొయ్యి, నేను చెప్తాను అన్నాడు. లోపలకు తోసాడు. నాకు ఒకటి గుర్తొస్తుంది ఈ వాక్యాన్ని నేను మీకు చెప్తుంటే. యెహెజ్కేలుని పరిశుద్ధాత్మ దేవుడు ఒక నదిలో నిలబెట్టి 1000 మూరలు కొలిసాడు. చీలమండల లోతు వచ్చింది. ఆగాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఆగలేదు. మరి 1000 మూరలు కొలిసాడు. మీరు తీయనక్కర్లేదు, నా వైపు చూడండి. మోకాళ్ళ లోతు వచ్చింది. ఆగాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఆగలేదు. మరి 1000 మూరలు కొలిసాడు. మొల లోతు వచ్చింది. ఆగాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఆగలేదు. మరి 1000 మూరలు కొలిసి ఈదలేనంత లోతులోనికి తీసుకువెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడండి, యేసు ప్రభువు నాతో ఉన్నాడండి నువ్వు అన్నావనుకో, ఈ రోజున్న భక్తి రేపు ఉండదు, లెవెల్ మారిపోద్ది. ఈ రోజు చేస్తున్న ప్రార్థన రేపు ఉండదు, లెవెల్ మారిపోద్ది. హలో, ఇప్పుడు కలిగి ఉన్న విశ్వాసం రేపటికి మారిపోద్ది. ఇంకా ఇంకా అత్యధికమైన విశ్వాసం పెరిగిందిరా బాబు. ప్రభు నీతో ఉంటే పిచ్చి మాటలు మాట్లాడబాకు. ప్రభు నాతో ఉన్నాడని ఒట్టినే సచ్చావు కదా. భక్తి అది. ఎక్కడేసి నువ్వు గొంగలు అక్కడ ఉంది. నువ్వు లోతుల్లోనికి వెళ్ళట్లేదు. నా ప్రభు నీతో ఉంటే, నా ప్రభు నీ ధోనిలో ఉంటే లోతులోనికి నడిపిస్తాడు, ఒట్టున ఉంచాడు. పిచ్చి మాటలు మాట్లాడుకుని నువ్వు చెప్పుకున్నావు అందరికి ప్రభు నాతో ఉన్నాడని డబ్బుక్కు కొట్టుకుంటావు. అక్కడ ఎవరు లేడు ప్రభు నీతో. నిజంగా ఈ వాక్యం చదివిన తర్వాత ప్రభా నిజమే నువ్వు నాతో ఉన్నావు అనటానికి కారణం ఏంటంటే, నేను ఆత్మీయ జీవితంలో లోతుల్లోనికి వెళ్ళిపోతాను, లోతుల్లోనికి వెళ్ళిపోతాను. యెహెజ్కేలు గారిని 1000 మూరలు అసలు నేను భలే ఆశ్చర్యపోయానండి. యెహెజ్కేలుని దేవుడు ఖాళీగా ఉంచలేదు. రేయ్, చీలమండలం సరిపోదు, రా మోకాళ్ళలో దిగి రాని పటపట ఇచ్చుకెళ్ళిపోతున్నాడు. యెహెజ్కేలు చేయబట్టుకుని తూత 1000 మూరలు కొలిచి మోకాల్లో ఇది కూడా సరిపోదు, మొల ఇది కూడా సరిపోదు. తర్వాత ఎదలేనంత అభిషేకం, ఎదలేనంత సమర్పణ, ఎదలేనంత శక్తి, ఎదలేనంత ఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకున్నావు కదా. నాకు ఒక డౌట్ వచ్చింది నేను చూస్తుంటే, ఎందుకు నీ ఆత్మీయ జీవితం లోతుల్లోనికి వెళ్ళట్లేదు? నీతో ఉన్నాడని చెప్తున్నావు, బాగానే ఉంది. నీలో ఉన్నాడన్నావు, నీపై ఉన్నాడన్నావు, నీ ఇంట్లో ఉన్నాడన్నావు, నీ సోఫా మీద కూర్చుంటున్నాడన్నావు, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎదురు పడుతున్నాడన్నావు. ఎందుకు నీ భక్తి ఇక్కడే ఉంది? దేవుడు చాతగానోడు కాదుగా. దేవుడు నిన్ను తిని పడుకోమని చెప్పేవాడు కాదుగా. 1000 మూరలు కొలిసి నిన్ను లోతుల్లోనికి తీసుకెళ్తా ఉంటాడు. దేవుడు ఉన్నాడు వాళ్ళతో అనేది గుర్తది. అర్థమవుతుందా? నేర్చుకోండి, మీరందరూ తెలుసుకోండి ఈ సత్యాన్ని. చెరగని అక్షరాలతో రాసుకోండి గుండెల మీద. బుక్కుల్లో కాదు, బుక్కుల్లో రాతే సిరిగిపోతుంది. చెరగని అక్షరాలతో నువ్వెవడు నన్ను చూసినప్పుడు ఈ వారం చూస్తున్నావు జనాల్ని, వచ్చే వారం వారి యొక్క ప్రార్థన ఇంప్రూవ్ అయిందా, వాడు సెట్ అయ్యాడా లేదా, ఎట్లా ఉన్నాడనేది మనం గమనించుకోవాలి. ఈ శుక్రవారం ఇట్లా ఉన్నావు, వచ్చే శుక్రవారానికి నీ భక్తి మారాలి, లెవెల్ లోతులోకి వెళ్ళాలి, దిగజారిపోకూడదు భక్తిలో. యేసు ప్రభు వారు ఎవరి దోనెక్కితే వాడికి ఉందే నిర్విరాహమైన పని దేవుడు చేయించుకుంటాడు వాడితో. ఖాళీగా ఉంచడు వాడిని. ఒరే నువ్వు తిని కూర్చారా, నేను నీ జోల్లో కూర్చుంటాను అంటే యేసు ప్రభు వారు 1000 మూరలు కొలుస్తాడు, మరలు 1000 మూరలు కొలుస్తాడు. యెహెజ్కేలు చీలమండల లోతు వచ్చినాయి అంట 1000 మూరలు కొలిస్తే. అమ్మయ్య అనుకున్నాడు. అరే అమ్మయ్య అనుకున్నావేంటి, రా ఇంకో 1000 మూరలు కొలుస్తానంటే. అబ్బో అప్పుడేనా అన్నాడు. మరి అప్పుడేనేంటి, నువ్వు ఖాళీగా ఉంటూ నాకు ఇష్టం లేదురా. మోకాళ్ళ లోతు రావాలి భక్తి జీవితం. అమ్మయ్య అనుకునే లోపే మరలా 1000 మూరలు కొలిసి పరిశుద్ధాత్మ లాక్కెళ్ళిపోతున్నాడంట. ఏంటయ్యా గ్యాప్ ఏమన్నా? నిద్రపోవడానికి గ్యాప్ లేదు, మా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి గ్యాప్ లేదు, మా బంధువులతో కలుసుకోవడానికి గ్యాప్ లేదు,
ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్కి వెళ్ళటానికి గ్యాప్ లేదు. ఏంటి అంతే, ప్రభు ఉంటే లోతుల్లోనికి వెళతాం. భక్తి లోతులవి, భక్తి లోతులవి. ప్రైజ్ ద లార్డ్. ఒక భక్తుడు ఇలా పాడుతున్నాడు, ఒక భక్తుడు ఇలా అంటూ పాడుతున్నాడు. ఏమని? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సాంద్రమున, చప్పట్లు, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నానావా. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మాత్రమే స్తుతి ఘన మహిమలు. ప్రైజ్ ది లార్డ్. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోతైన, పాడాలి, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ పాయింట్గా ఏం చెప్తున్నాను మీకు? దేవుడు ఎవరితో ఉంటాడు అని మీరు తెలుసుకోవాలంటే వాళ్ళ బ్రతుకు లోతుల్లోనికి వెళ్ళిపోతుంది. లోతులో ఏముంటుంది? ఏముంటాయి? రత్నాలు ఉంటాయి, లోతుల్లోనికి వెళతాయి. పైన ఏముంటుంది? చెత్త డబ్బాలు, తాగేసి పడేసినటువంటి ఫినాయిల్ బాటిల్ తాగరుగా. ప్రైజ్ ది లార్డ్. డ్రింక్ బాటిళ్ళు, మజా బాటిళ్ళు, థమ్సప్ బాటిళ్ళు చెరువు పైన తేలితే ఉంటే పైన భక్తి చేసేవాళ్ళు. చెత్త భక్తి అది. కానీ లోతుల్లోనికి వెళ్తున్నవారు వజ్రము వంటి భక్తి చేస్తారు. వారికి వజ్రాలు మనుగులు దొరుకుతాయి. లోపలికి వెళ్ళేవారు ముత్యాలు ఏరుకుంటారు. వాళ్ళు డైమండ్ రింగ్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు ఏరుకుంటారు. డైమండ్లు, రత్నాలు, వజ్రాలు. పైన ఉన్నోడికి ఏం దొరుకుతాయి? తాగేసి పడేసిన థమ్సప్ బాటిళ్ళు, స్ప్రైట్ బాటిళ్ళు, మిరిండా బాటిళ్ళు దొరుకుతాయి. పైపైన తేలాడేవాడికి ఇయ్యేగా పైన తేలాడే అయ్యేకండి. మీరు ఎప్పుడు చూడలేదు చెరువుల్లో లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ. బాటిల్ ఎక్కడ తేలాడుతామంటే పైపైన ఎగురుకుంటూ ఉంటుంది. ఈ పైపైన బట్టి ఒడ్డున ఉండేవాడు అట్టగా ఉంటుంది. ఒడ్డు మీద ఉండేవాడు ఆ ఖాళీ బాటిల్ ఏరుకోవడమే. ఏరుకునే వాళ్ళు వస్తూ ఉంటారు సంచు పట్టుకొని, ప్లాస్టిక్ బాటిల్ అని ఏరుకుని వెళ్తారు. అట్టగా ఉంటుంది భక్తి వాళ్ళది. కానీ
లోతుల్లోనికి వెళుతున్న వాడికి రత్నాలు సంపాదించుకుంటాడంట వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రత్నముల వంటి భక్తి, వజ్రముల వంటి భక్తి వాడు చేయగలడు. యేసు నాతో ఉన్నాడో ఎలా చెప్పగలుగుతున్నావయ్యా జయరాజు అంటే, నేను లోతుల్లోనికి వెళుతున్నాను. పోయిన నెలలో ఉన్న భక్తి నెలలో లేదు, ఇంప్రూవ్ అయ్యింది. అసలు ఒక గంటలో ఉన్న భక్తి ఇప్పుడు లేదురా బాబు, ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంప్రూవ్ అవుతుందిరా, ఎండిపోదురా నాయన నీ భక్తి. అసలు నీ భక్తి ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది భక్తి చూస్తుంటే అసలుకి వారం వారం పెరగాలి కదా, వారం వారం తగ్గిపోతుంది. ప్రేమ తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది. చూడండి, మీతో దేవుడు లేడు. మీరు టాలీ చేసుకోండి, మీరు టాలీ చేసుకోండి. నేను చెప్తున్నాను, ఈ వాక్యాన్ని నేను పేస్ట్ చేస్తే నేను చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు బిజీగా ఉంటారండి ప్రార్థనలో. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో బిజీగా ఉంటారండి వాళ్ళు. జయరాజు ఏం చేస్తారండి? ప్రార్థన చేసుకుంటున్నాడండి. వాక్య ధ్యానంలో ఉన్నారండి అనే చెప్తారు. ఖాళీగా ఉన్నాడండి, అటు వెళ్ళాడండి, ఫ్రెండ్స్తో వెళ్ళాడండి, ఇటు వెళ్ళాడండి, అటు వెళ్ళాడండి అని చెప్పరు. దేవుడు ఎవరితో ఉంటాడు అటు బిజీగా ఉంటాడు. వాక్యంలో, ప్రార్థనలో బిజీగా ఉంటాడు, ఉపవాసాల్లో బిజీగా ఉంటాడు, దేవుణ్ణి వెతికే దాంట్లో బిజీగా ఉంటాడు. ఎప్పుడు ఎవరు అడిగినా సరే ఈడు ఎక్కడ ఉంటాడురా అంటే, వెళ్ళండి పలానా దగ్గరికి వెళ్ళండి, ప్రార్థనలో ఉంటాడు అనాలి. ఈ టయానిక వాడు ఉపవాసం చేస్తాడండి అనాలి. ఈ టయానిక ఆడ చర్చిలో ఉంటాడండి అనాలి. ఈ టయానిక ఆడెక్కడో ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడండి, ఎక్కడో బంధువుల దగ్గర ఉంటాడండి. అదిగో అటుగా వెళ్ళి రోడ్డు మీద కనపడతారు అలా అనకూడదు. అది కాదు దేవుడు నీతో ఉన్నాడు అని నిరూపించేటువంటి భక్తి. వాళ్ళు పనులకి వెళ్తారని ఇంటికి రాగానే ప్రార్థనలో ఉంటారండి. ఏంటి కనబడట్లేదు, ఏంటి నెహెమ్యా ఏంటి కనపడట్లేదు? ఆడు బిల్డింగ్ పైన ప్రార్థన చేసుకుంటున్నాడండి అని చెప్పాలి. నిద్రపోతున్నాడు చాప మీద, డబుల్ కట్టు మీద, 6 మంచం మీద అని చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అగోనండి, ఆయన పేరు ఎత్తంగా నవ్వు వచ్చేస్తుంది అందరికీ. పైన 3వ స్టేర్లో కొడుకు ప్రార్థన చేసుకుంటున్నాడు. అది యేసు ప్రభువు నీతో ఉన్నాడని నువ్వు నిరూపించుకోవాలి కదా. యేసు ప్రభువు మనతో ఉంటే ఆయన నిలబడినవాడు, కూర్చొనేవాడు. నిలబడితే తన్ను, కూర్చుంటే తన్ను. రే నువ్వు రావాలి, ఈ భక్తి సరిపోదు, వైరాగ్యం సరిపోదు, ఈ సమర్పణ సరిపోదు, ప్రతిష్ఠ సరిపోదు. నువ్వు రా లోతుల్లోకి రాని. దేవుడు 1000 మూరలు కొలిసి ఈదలేనంత ఆత్మాభిషేకముతో నిన్ను నింపి పరిపూర్ణలు చేసి ప్రభు నిలబెడతారు. ప్రభు నీతో ఉంటే. అంతేకాదు, వలవేయమంటాడు, వలవేయండి, ఖాళీగా ఉండదు, వలవై. జయరాజు ఒక అభిషేకం చెప్పాడు, అభిషేకానికి వేయవలా అంటాడు. ప్రభా రాత్రి అంతా వేసాం ప్రభా వల అంటున్నాడు పేతురు. ఏమని చెప్తున్నావు? నువ్వెంత ప్రయాసపడినా నువ్వు పడుకోవడానికి వీల్లేదు, నువ్వు వలవే అంటున్నాడు. కాదు ప్రభా, కాళ్ళన్నీ నొప్పులు చేయి, ప్రార్థన గంట చేయి అంటున్నాడు. ప్రభుతో ఉంటే అందుకే చాలామంది ఆయన వద్దనుకొని పైపైన భక్తి చేస్తున్నారు. ఒడ్డు మీద భక్తి అది. ఆయన ఉంటే మామూలు ఒక్కొక్కడికి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, ఏదైనా తప్పు చేసినా, యాగష్టాలు చేసినా, నాటకాలు చేసినా పడిపోతామంటది నీకు వెనక. మా జీవితం ఏంటి మరి? నా జీవితం అంటే కదా, రూమ్లోకి వెళ్ళాలి, వాక్యాలు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎంత భయంకరమైనటువంటి విధానమో తెలుసా అండి? మీకు తెలుస్తూ ఉంటుంది కదా. నేను ఒక్కోసారి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను, ఏ టయాలకు వస్తున్నాయి. ఒకసారి అర్ధరాత్రి వస్తుంది, ఒక్కోసారి తెల్లవారుజామున వస్తుంది, ఒక్కోసారి 7:30కు వస్తుంది. నిద్రపోనివ్వడు ఆయన. మీకు తెలుసో తెలియదు, నిద్ర ఉండదు. భక్తిలోకి లోతుల్లోకి తీసుకువెళ్తాడు, లోతుల్లోనికి నడిపిస్తాడు. వలవేయమంటాడు. దేనికి ప్రభు అంటే, అదిగో అభిషేకానికి వలవై, ఈ సమర్పణకు వలవై, ఈ పరిశుద్ధతకు వలవై, ఆ పరిశుద్ధుల గుంపులోనికి వెళ్ళడానికి వలవేయమంటాడు. ఏదో ఒక పని చెప్తాడు ప్రార్థనాపరంగా. ఖాళీగా కనపడడు ఆ వ్యక్తి. నువ్వు ఖాళీగా ఒంటరిగా కూర్చున్నావంటే ఏమీ చేయకుండా, నీతో ప్రభు లేడురా నాయన. నువ్వు ఖాళీగా ఉంటే దేవుడు వాక్యం చదవమని చెప్తాడు.
ఈరోజు ఉపవాసం ప్రకటించుకోమని చెప్తాడు. ఈరోజు ఇన్ని గంటలు నువ్వు ప్రార్థనలో ఉండాలని చెప్తాడు. దేవుడు ఉంటే అది లెవెల్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వాడు భక్తి జీవితంలో ఇక్కడ ఉన్నాడండి. భక్తి జీవితంలో అక్కడ ఉంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నవాడిని నువ్వు అక్కడ చూస్తావు. అది ప్రభు ఉన్నారు అనడానికి రుజువు. రెండవ పాయింట్గా నేను చెప్పాను, ఖాళీగా ఉండం మనం. ఏదో ఒకటి. పేతురయ్య అంటున్నాడు, నేను రాత్రంతా వేసానయ్యా, నా నీరసంగా ఉంది, గుండె నొప్పి వస్తుంది, తొంటి నొప్పి వస్తుంది, నా బొంద నొప్పి వస్తుంది. నువ్వేమి అనకుండా నోరు మూసుకొని వచ్చి నువ్వు లోపలికి ఈ పడవను తోసి నువ్వు వలవైరా అన్నాడు. అంతే. సరేనయ్యా, నువ్వు చెప్తున్నావు కదా, తప్పదు కదా, వచనాల ప్రకారం చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. చూడండి ఏమంటాడు, చూడండి. నిరాశ, నేను చదువుతాను చూడండి. 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకేం దొరకలేదు, నీరసంగా ఉందయ్యా, బాగా పనిచేసేసాను, ప్రయాసపడ్డామయ్యా అంటే కుదరదు అన్నాడు. అయితే అప్పుడు అంటున్నాడు పేతురు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. సరే, నాకు బాలేదన్న వల వేయమంటున్నావు కదా, సరే చెప్పావు కాబట్టి వల వేస్తున్నాను. నీరసంగా వల వేశాడు. తప్పదు, ప్రభు ఉంటే తప్పదండి. నీరసం లేదు, గడద గుడ్డు లేదు, బలహీనత లేదు, ఇంకోటి లేదు, వేయాల్సిందే వల వేశాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మొట్టమొదటి పాయింట్గా ఏం చెప్పాను నేను, దేవుని దృష్టి మన ధోనిల మీద, అంటే మన కుటుంబాల మీద, మన మీద ఉండాలంటే మనం ఎలా కనపడాలి దేవునికి? మన వలలు కడుక్కునేవారిగా కనపడాలి, మన పాపమును కడుక్కునేవారిగా కనపడాలి. రెండవదిగా యేసు ప్రభువు వారు నాతో ఉన్నారు అని రుజువేంటి? మన భక్తి జీవితంలో ఎలా ఉంటాము? లోతులోనికి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు ఖాళీగా ఉంటామా? వల వేస్తూనే ఉంటామా? యేసుప్రభు మనతో ఉంటే చెప్పరేంటండి? వల వేసి దేనికి? పరిశుద్ధాత్మకి, వరాలకి, ఫలాలకి, ఆత్మీయమైనటువంటి కృపకి, ఆత్మీయమైన జీవితానికి ఎప్పుడు టైం పెట్టుకొని నీ పని పొద్దున్న నుంచి రాత్రి వరకు అనుకో. నువ్వు కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా ఉన్న, ప్రభా ఇప్పుడు చేయాలా అంటే ప్రభు చేయమంటాడు. ప్రభు ఉంటే చేయమంటాడు, పడుకోమండవు. ఏమండవు ప్రభువు? పడుకో అమ్మా. నిజమే, ఇవాళ ఎక్కువ పని చెప్పారు, నీకు డబ్బు వచ్చి వస్తుందని ఎక్కువ చేశాను, ఇంకొక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాడని. నీ తెలివితేటలు ఎవరికి తెలియదు. ఈరోజు ఎక్స్ట్రా పని చెప్పాడంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వట్లేదా నీకు? ఇస్తారుగా. మరి నువ్వు షోయింగ్ చేసుకుంటాను, ఆ ఎక్స్ట్రా డబ్బులు వద్దనుకుంటే నువ్వు ఇంటికి రావచ్చు కదా. పెద్ద ఇంకేంటో పెద్ద భారమంతా వేసేసినట్టు చెప్తుంది ఒక్కొక్క ఆమె. ప్రభు ఏం పడుకోమంటావు? నా ప్రభువుకు తెలుసులేండి, నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. జాయింట్స్ అని మళ్ళీ ఇంగ్లీష్, మళ్ళీ జాయింట్ పెయిన్, ఎల్బో, ఏంటో వాళ్ళు కొంతమంది నాకు అసలుకి విచిత్రంగా ఉంటుంది. మీకు తెలుసా, మా అమ్మతో ఇందాక నేను చెప్తున్నాను ఇక్కడ ప్రేయర్కి వచ్చేటప్పుడు, అమ్మ రాత్రి నుంచి గుండెలో సన్నగా నొప్పి వస్తుంది డేంజర్ అది. ఇంకేం జరిగిద్దో చూడన్న, ఏం జరిగిద్దో చూడండి, ఏదైతే అదైందన్న అడగండి మా అమ్మని. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత నా గుండెలో సన్నగా నొప్పి వస్తూనే ఉంది. అయినప్పటికీ దేవుడు పడుకోలే, రెస్ట్ తీసుకో జయరాజు, రెస్ట్ తీసుకో అన్నాడు ప్రభు. ఏమన్నాడు? వాక్యం చెప్పాలి ప్రజలు, నీ బిడ్డలు వస్తారు, ఒక 10 మంది, ఒక 20 మంది వస్తారు, వాళ్ళు ఏమైపోతారు అన్నాడు. నోరు మూసుకుని వల వేసి తీసుకెళ్ళలేదు, ఉపదేశాన్ని తీసుకొచ్చాను. కొంతమంది అట్లా చెప్తారు, ప్రభు ఉంటే అట్లాంటి సీన్లు, అటువంటి విధానాలేమి కుదరవు, నీ పప్పులు ఉడకవు నువ్వు చెప్తున్న మాటలకి. పేతురు కూడా ఏదో చెప్తున్నాడు, అయ్యా రాత్రి అంతా వేసాము, పొద్దునంతా వేసాము, మధ్యాహ్నం అంతా వేసాము, ప్రయాసపడ్డామయ్యా, బహు ప్రయాస అది అంటే. మళ్ళీ వెయ్యి అన్నాడు. ఏమవుతుంది వెయ్యి? నాకు సరే అంటే పేతురు అన్నారు, నీ మాట చొప్పున నేను వేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 3వ మాట చెప్తున్నాను చూడండి. 2 మాటలు నేను ముగించాను, ఇక 3వ మాట చెప్తున్నాను.
లూకాసు వార్త 5వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతున్నాను చూడండి. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిల మునుగునట్లుగా నింపిరి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగునట్లుగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఏం జరిగింది? యేసు ప్రభువు వల వేయమన్నాడు, పేతురు వల వేశాడు. వల వేస్తే అనుకుని రీతిగా విస్తారమైన చేపలు పేతురు వలలో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన చేపలు పేతురు వలలో పడ్డాయి. పేతురు దోణెంత చేపలతో నిండిపోయింది. ఇంకా ఉన్నాయి చేపలు. ఒడ్డునుంది చూసావా, ఒక షిప్పు దోణె ఒడ్డునుందే, దానిలో కూడా పేతురు చేపలతో నింపేశాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దానిలో కూడా ప్రభువు నింపేసేసాడు. ఒడ్డున ఖాళీగా ఉంది, ఆ దోణి కూడా నిండిపోయింది. పేతురయ్య పుణ్యమా అంటూ ఖాళీగా ఉన్న దోణి కూడా ప్రభు నింపేసేసాడు. ప్రయాస పేతురుది, సమర్పణ పేతురుది, ప్రతిష్టత పేతురుది, వైరాగ్యం పేతురుది, అభిషేకం పేతురుది, వరము పేతురుది, కష్టము పేతురుది, ఉపవాసం పేతురుది. ఇతన్ని నింపటమే కాకుండా పరిశుద్ధంగా అంటే పరిశుభ్రపరుచుకొని ఖాళీగా, అమ్మో మేము లోతుల్లోకి రాలేము, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాడంటే మీరు రాలేములే, మీరు వెళ్ళండి అంటారు చూసారా, వాళ్ళను కూడా నింపేసేసాడంటే యేసుప్రభు. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ ఇంట్లో ఒకడిని ఎంచుకుంటారు లోతుల్లోకి వెళ్ళేవాడిని. అరే నువ్వు లోతుల్లోకి వెళ్ళు, నిన్ను నింపడం మమ్మల్ని నింపుతాడు, ఇంటిలో బాధ లోతుల్లోకి వెళ్ళడం ఎందుకు అని ఒకడిని పంపిస్తుంది వాళ్ళ అమ్మ. లేదంటే ఈడేనావా నువ్వు నిలబడి అంటాడు. ఇట్లా ఉండకూడదు. మళ్ళీ అర్థమవుతుందా? మీ కుటుంబం అంతా లోతుల్లోకి వెళ్ళి 100 కుటుంబాలను నింపండి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని మీరు ఇటువంటి మైండ్ సెట్లోకి వెళ్తారేమని చెప్పాను నేను. అటువంటి దయ్యాలు కూడా ఉంటారు. అయితే నేను ఖాళీగా ఉంటాను, రోజు కడుక్కోవటమే నా పని, వామ్మో నేను ఉపవాస ప్రార్థనలు అంటాడు, తైకమంటే రోదనలు అంటారు, ఆ ఏడుపులు నేను ఏడవలేను, ఆత్మని పొందుకోలేను, 10 రోజులు ప్రార్థన అంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు, చంపేసేస్తాడు, మీరు వెళ్ళండి లేని ఇంకొంతమందిని వదులుతూ ఉంటారు. తల్లిదండ్రులు లేదా తల్లులు పిల్లలు తల్లిని వదులుతూ ఉంటారు. అది పొందేసుకొని సమర్పణకు వచ్చేసి మంచిగా ఉండి దేవుడితో ఉంటూ సస్య సంబంధాన్ని కలుగుంటా కూడా ఈడు నింపబడి ఆళ్ళు నింపేయాలంట. అది మంచి పద్ధతి కాదు కదా. పేతురులాగా ఈరోజు అందరం ఉన్నామనుకోండి, మన వలలో విస్తారమైన చేపలు పడతాయి, ఆ వలలో పిగిలిపోయిన చేపలు పడతాయి, మన దోణె నిండిద్ది, అనేకమైన బిడ్డల దోణెలు కూడా మనం నింపొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడింది నీవే, సమర్పణ నీదే, ప్రతిష్టత నీదే, వైరాగ్యం నీదే, ఉపవాసం నీదే, ప్రార్థన నీదే, కన్నీరు నీదే. కానీ నీ దోణితో పాటు నీ పక్కన ఉన్న వారితోని కూడా, జరిన ఉన్న వారితోని కూడా, ఒడ్డున ఉన్నతోని కూడా నింపబడుతున్న ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నీ సమర్పణ అనేక మందిని నింపాలి, నీ ప్రతిష్టత అనేక మందిని నింపాలి, నీ ప్రార్థన అనేక మందిని నింపాలి, నీ వైరాగ్యం అనేక మందిని నింపాలి, నీ భక్తి అనేకమైన దోణిలు నిండిపోయినట్లుగా నింపాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురయ్య పుణ్యమా అంటూ ఒడ్డు మీద ఉపవాస ప్రార్థనలకు రాని సహోదరి కూడా నిండబడిపోయింది. ఎంత గొప్ప భాగ్యం పేతురయ్య దోణె. యేసుప్రభు వారు మన దోణె ఎక్కితే మామూలుగా ఉండదు. మన దోణె నింపబడుతుంది, పక్కన వారి దోణెలు కూడా నింపేసేస్తాం. చాలా సంతోషం వేసింది ఆ మాట చదువుతున్నప్పుడు. చాలా అంటే చాలా సంతోషం వేసింది నాకు. ఈ దోణితో పాటు వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. బాబా మనం అనేక మందిని నింపే వాళ్ళగా ఉండాలండి. అనేక వాళ్ళని నింపే పొజిషన్లో, నింపే స్టేజ్లో ఉండాలి. నువ్వు కష్టపడు,
నువ్వు ప్రయాసపడు, నువ్వు భారముతో ఉండు, నువ్వు ప్రతిష్ఠించుకో, నువ్వు సమర్పణలోకి రా, లోతులోనికి రా. నీకు విస్తారమైన ఆశీర్వాదం ప్రవహిస్తారు. నీతోనే నింపడం కాకుండా ఇంకా మిగులుంటుంది ఆశీర్వాదం. ఎదుటి తోనెల్లో కూడా నింపేసేసాయి, ఎదుటి హృదయాల్లో కూడా పోసేసేసాయి, ఎదుటి కుటుంబాల మీద కూడా కుమ్మరించేసేసాయి. ఆ విస్తారమైన ఆశీర్వాదాన్ని పోసాయి. ఆ స్థాయిలో ప్రభు మనందరం ఉంచును గాక, ఆ స్టేజ్లో ప్రభు మనందరం ఉంచును గాక. దేవుని యొక్క కృప మనందరి మీద దిగివచ్చును గాక. మన భక్తి జీవితంలో లోతుల్లోనికి వెళుదుము గాక, లోతుల్లోనికి వెళుదుము గాక, వలలు వేయుదుము గాక, విస్తారమైన ఆశీర్వాదం పొందుకుందుము గాక. అనేక ధోనిలు మన ధోనితో నింపబడును గాక, మన ధోనితో పాటుగా అనేక హృదయాలు నింపబడును గాక, అనేక కుటుంబాల ఆశీర్వాదాలతో మనము నింపుదుము గాక. యేసు ప్రభువారి సంఘములో ఉన్న వారిని తలగా నియమించును గాక, తలగా నియమించును గాక. మనమే పొందుకోవడము కాదు, మనం ఆశీర్వాదాన్ని ఎదుటి తోనెలోనికి ఎత్తిపోయాలి. మన ద్వారా అనేక మంది తోనెలు నిండాలి. హల్లెలూయా. ఎన్నో పాయింట్ అండి ఇది ఇప్పుడు నేను చెప్పేది. 3 పాయింట్లు ఎంతమందికి అర్థమైంది? ప్రభుకు స్తోత్రం చెప్పండి. మొదటిది, దేవుని దృష్టి నీ మీద ఉందని నీకు ఎలా తెలుస్తుంది? నీ హృదయం అనే వలలు దినదినము కడుగుకొనాలి, దినదినము పరిశుద్ధపరచుకోవాలి. నీకు పట్టిన మలినము, నాచు, పీచు మొత్తం తొలగించాలి. అప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. రెండవది, దేవుడు నీతో ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుంది? భక్తిలో నువ్వు ఒడ్డునుండవు, లోతులోనికి పోతా ఉంటావు. ఈ రోజున్న భక్తి రేపు ఉంటుందా? రేపున్నది ఎల్లుండి ఉంటుందా? ఈ నెల ఉండదు, వచ్చే నెల ఉంటుందా? మారిపోద్ది, లెవెల్ పెరిగిపోద్ది, లోతులోకి 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 వెళ్తూనే ఉంటుంది. వెళ్ళిన తర్వాత గంపడ ఆశీర్వాదం వచ్చేస్తుంది మన మీద. గంపడ ఆశీర్వాదం నీకేనా, నీ పక్కనున్న తోనెలకు కూడా. నీ పక్కనున్న తోనెలు కూడా నీకు, నీ తోనె నిండిపోయి పొంగి పొర్లిపోతుంటే యేసుప్రభు ఆ తోనెకు కూడా ఇచ్చేరా సగం అంటాడు. అంటే నేను ఇచ్చేవాడిగా దేవుడు ఉంచబోతున్నాడు. పై స్థాయి మంది ఆశీర్వాదాన్ని వాడి కొడుకు, ఆ తోనెకి కూడా కొంత ఇవ్వరా, ఆ తోనె కూడా నిండి మునిగిపోతా ఉంటుంది ఆశీర్వాదములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇక 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 4వ విషయం చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. సీమోను పేతురు అది చూచి, ఏది చూచి? సీమోను పేతురు అది చూచి, నా వైపు చూడండి ఒకసారి. ఏం చూశాడు తెలుసా? సీమోను పేతురు గమనిస్తున్నాడు. అరే అదేంటి గెన్నేసరైతు అనే సరస్సు ఒడ్డున నేను వలని కడుక్కుంటున్నాను. నేను వలని కడుక్కోవటం ఆయన చూశాడు. చూసి నా దగ్గరకు వచ్చాడు, నా దోణి ఎక్కాడు, లోతుల్లోనికి పోనిచ్చరా అన్నాడు, పోనిచ్చాను. వల వేయరా అన్నాడు, వల వేశాను. చేపలు పడ్డాయి, నా దోణే నిండింది. పక్క దోణి కూడా వేయరా అన్నాడు, పక్క దోణికి వేశాను, పక్క దోణే నిండింది అని అదంతా చూశాడు. పేతురు అదంతా చూస్తున్నాడు, జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడు. చూసి అంటాడు, చూడండి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. అదంతా చూశాడు. యేసయ్య రావటం, పేతురు దోణి ఎక్కటం, లోతులోనికి నడిపించమనటం, లోతులోనికి వెళ్ళినాక వల వేయమంటాం, వల వేసిన తర్వాత ఆశీర్వాదం అంతా దోణిలోనికి రావటం. ఈ దోణి నిండిపోయింది ప్రభా, మరి ఇంకా చేపలు ఉన్నాయి ఏంటనంటే, ఒడ్డునున్న దోణికి కూడా మధ్యలోకి లాక్కొచ్చి ఆ దోణికి కూడా పోసేయటం. ఇదంతా చూసినటువంటి పేతురు అంటున్నాడు, నన్ను వదిలిపోమ్మని అంటున్నాడండి. ప్రభా నన్ను విడిచిపెట్టిల్లయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముడును, నా దగ్గర ఉండొద్దు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. మీకేం అర్థం అవ్వలేదు కదా?
నాకు కూడా కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి, యేసయ్యని వెళ్ళిపోమంటున్నాడు, ప్రభుని వెళ్ళిపోమంటున్నాడేంటి అనుకున్నాను. కానీ పేతురు తన కళ్ళ ముందు ఉన్న యేసు ప్రభుని చూడలా, తన దోణిలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడలా. తన అంతరంగంలో పాపము నేరారోపణ చేస్తుంది. ఒరే పేతురు, నీతో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆయనతో ఉండటానికి నువ్వు పాత్రుడువా? పరిశుద్ధుడురా, మచ్చలేని మహారాజు నీ దోణిలో ఉన్నవాడు. పేతురు యేసు ప్రభుని చూడట్లేదు, తన దోణి నిండి ఉన్న ఆశీర్వాదం వైపు చూడట్లేదు, తన అంతరంగంలోకి తొంగి చూస్తున్నాడు. తన అంతరంగము హెడ్సప్ చెయ్యట్లేదు. పేతురు, నువ్వు పాపాత్ముడు కాదరా, నీ కళ్ళ ముందు ఉన్నవాడు మామూలుడు కాదు, పరిశుద్ధులకే పరిశుద్ధుడురా, రాజులకే రాజురా అని పేతురు హృదయంలో, పేతురు మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. అదే నువ్వైతే మా ఇంటికి యేసుప్రభు వచ్చాడు తెలుసా, నాకెంత ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా, ఇంకొక సీమోన్ ఉన్నాడు, కురేనీయుడైన సీమోన్, ధనవంతుడు అతను. యేసుప్రభు అని భోజనానికి పిలిచాడు, వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళాడు, ఇక మామూలుగా యాక్టింగ్ చేయట్లా, మామూలు షోయింగ్లు కాదు అడిగి. నా ఇంటికి కాబట్టి వచ్చాడు యేసయ్య, నాతో కాబట్టి మాట్లాడుతున్నాడు యేసయ్య. మేము ధనవంతులం కదా, ధనవంతుడిని కాబట్టి వచ్చాడు. నీ ఇంటికి ఎందుకు వస్తాడు? నా ఇంటికి కాబట్టి వచ్చాడు. నా అన్నం కాబట్టి తింటున్నాడు, నా కూరలు కాబట్టి బాగున్నాయి అంటున్నాడు, మా ఇంటిలో కాబట్టి పడుకున్నాడు. ఆ బడాయి ఈ సీమోను పేతురుకి లేదు, ధనవంతుడైన సీమోనుకు ఆ బడాయి. మాతో కాబట్టి మాట్లాడుతున్నాడు దైవజనుడు. మేము దైవజనుడు వెనకాల ఉన్నాం, చూసావా? మాతో కాబట్టి సరదాగా ఉంటున్నాడు, మేం కాబట్టి చేస్తున్నాం, మేం కాబట్టి ఉంటున్నాం, మేం కాబట్టి వస్తున్నాం చర్చికి, మేం కాబట్టి పడుతున్నాం వాడితో, మేం కాబట్టి మాతో ఉన్నాడు, మేం కాబట్టి మాతో మాట్లాడుతున్నాడు, మేం కాబట్టి మా ఇంటి దగ్గర ఇన్ని గంటలు ఉన్నాడు, మేం కాబట్టి మాతో నవ్వుతున్నాడు, మేం కాబట్టి. ఏంటి నువ్వు కాబట్టి నీ షోయింగ్ లాపి ఒక్కసారి నీ అంతరంగంలో నీ హృదయం నేరారోపణ చేస్తుంది. ఏం నేరారోపణ చేస్తుందో చూడు ఒకసారి. దైవజనుడు పొగిడాడంటే చాలు 3 స్టేర్ల బిల్డింగ్ ఎక్కేస్తాడు ఒక్కొక్కడు. అయ్యో, నన్ను దైవజనుడు పొగుడుతున్నాడే, పాత్రులన్నా కాదు కదా. నీ హృదయాంతరంగములకు తొంగి చూడు, నేరారోపణ చేయకపోతే నన్ను అడుగు. యేసు ఉన్నాడన్న సంతోషం పేతురికి లేదు. పేతురు దోణి మొత్తం సకల ఆశీర్వాదాలు వచ్చి పేతురు దోణిలో ఉన్నాయన్న సంతోషం పేతురికి లేదు. తన దోణిలో ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించట్లేదు, తన దోణిలో ఉన్న యేసును బట్టి కూడా బడాయిలు పోవట్లేదు. కానీ తన అంతరంగంలో, ఒరే నీ ఎదుటున్నాడు పరిశుద్ధుడురా, నీతిమంతుడురా, మచ్చలేని మహారాజులా, చందమామ లాంటి వాడు, సూర్యుడు వంటి వాడు, నిత్యము వెలిగే కాంతిలో అయినా ఆయనతో ఉండటానికి నువ్వు సరితూగవరా పేతురు అని హృదయం నేరారోపణ చేస్తుంది. నీ విషయం ఏంటని అడుగుతున్నాడు దేవుడు. నీకు బడాయిలు పోవటం చాలా బాగా వచ్చు, చాలా మందికి. అయ్యగారు పొగడటం పాపం. నెత్తికెక్కి కూర్చుంటుంది ఒక్కొక్క అమ్మ, నెత్తికెక్కి కూర్చుంటాడు ఒక్కొక్క అయ్య. మంచిది కాదు. నేను దైవజనుడు వెనకాల ఉంటున్నాను, దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు, మాతోనే మాట్లాడుతున్నాడు, మాతోనే సీక్రెట్లు చెప్తున్నానంట, ఈయనతోనే. వాడికి బడాయి ఉండొచ్చు, అట్లాగా ఉంటే మరి నేను ఏ పాటి వాడిను, ఎంత తోడిని, దైవజనుడి పక్కన కూర్చోటానికి నేను ఎంత తోడిని. ప్రతిష్టత కలిగి, సమర్పణ కలిగి, వైరాగ్యము కలిగి, నీతి న్యాయములు కలిగి అనేక మందికి నీతి బోధలు చెబుతూ, క్రమశిక్షణ నేర్పుతూ
పరములకు చేర్చేటువంటి దైవజనుడి పక్కన నేనెంత? ఎన్నడైనా అనుకున్నావా నువ్వు? అనుకున్నావా ఎన్నడైనా? ఎన్నడైనా నీ మనసులో ఆ తృష్ణ నీకు కలిగిందా? ఏనాడైనా నేను ఎంతటోండని, నేను ఎంతటి దాన్నని? ఎబ్బే ఇదేముండదు, మా ఇంటికి వచ్చాడు, మా భోజనమే తిన్నాడు, మా పిల్లల్ని ఎక్కువ మెచ్చేసుకుంటాడు, మా పిల్లలు వెళ్ళకపోతే అయ్యగారికి దిక్కుండదు, మా పిల్లలు లేకపోతే అయ్యగారికి తిండి ముద్ద దిగదు, మా పిల్లలు మేము, మా పిల్లలు మేము, మా పిల్లలు ఒక డోలు కొట్టుకుంటూ గిరిపురం అంతా తిరుగు, డోలు బాజా డోలు అనుకుంటూ గిరిపురం అంతా తిరుగు, రాజరాజపేటని తిరుగు, నీ ఇష్టం తిరుగు. మేము లేకపోతే మైకి పెట్టేవాడు ఉండడు, అయ్యగారికి పట్టాలు వేసేవాళ్ళు ఉండరు, ఊడిసేవాళ్ళు ఉండరు. ఇది చెప్పుకుంటే సాగు పొద్దుగూకులు బయట కనపోయినా నీకు హృదయంలో అనుకుని చచ్చేవి నువ్వు. అయ్యో, మేము పరిచయం చేయడానికి ఎంత టాలం, మేము ఈ పని పట్టుకోవడానికి మేము ఎంత టాలం, సరితూగమునా? దైవజనుడు నన్ను పొగిడాడు, ఎంతటోండి ప్రభా నేను. నీ అంతరంగములోకి తొంగి చూస్తే నీ మనస్సాక్షి నిన్ను నేరారోపణ చేస్తుంది, నీకు కనపడింది, అర్థమవుతుందని వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కురేనీయుడైన సీమోనులాగా గొప్పల బాబాకండి నాయనరా. నీ ఎదుట ఉన్న యేసు పరిశుద్ధుడు కదా, ఆయనతో ఉండటానికి నువ్వు తగునా? అంతరంగంలో చూడు, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావో నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది నీ మీద. అసలు దైవజనుడు నీ ఇంట్లో ఉండడానికి నువ్వు సరిపోవు, నీతో మాట్లాడడానికి నువ్వు సరిపోవు, నీతో చేతులు కలపడానికి నువ్వు సరిపోవు, నీ ఇంట్లో కొంచెం భోజనం చేయడానికి నువ్వు సరిపోవు, దేవుడు నీతో ఉండటానికి నువ్వు సరిపోవు. కానీ బడాయిలు పోతావు అంతే, బిల్డప్లో పోతావు అంతే. తప్పు కదా, అలా ఎప్పుడూ అనుకోవద్దు దయచేసి ప్లీజ్. దావీదు మహారాజు ఒక దేశానికి కాదు 40 దేశాలకి చక్రవర్తి, తెలుసా విషయం మీకు? 40 ఒక ఇశ్రాయేలు దేశానికే కాదు 40 దేశములకు దావీదు మహారాజు చక్రవర్తి. ఆయన ఒక రోజు ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిన కుక్క వంటి వాడనన్నాడు. ఎవరు? 40 దేశాలను పరిపాలించే రాజు అన్న మాట ఏంటో తెలుసా? నేను చచ్చిన, మొదటి సమయాలు తెరవండి మీకు అర్థమవుతుంది. 24వ అధ్యాయం 14వ వచనం తొందరగా చదవాలి. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా. అదిగో దావీదు అంటున్నాడు, నేను చచ్చిన కుక్కని. దావీదా 40 దేశాలకి చక్రవర్తివి కాదా? అవును. ఒక ఇజ్రాయేలు దేశానికి కాదు 40 దేశములను పరిపాలించే రాజువు కాదా? అవును. మరేంటయ్యా చచ్చిన కుక్క అంటున్నావు? ఆయన ముందు నేనెంతయ్యా? ఆయన ముందు నా పరిపాలన ఎంతయ్యా? ఆయన ముందు నా బ్రతుకు ఎంతయ్యా? బడాయిలు పోతున్నాడా దావీదు? బడాయిలు పోవట్లేదు, ఎచ్చులు పోవట్లేదు. నేనెంత చచ్చిన కుక్కనన్నాడు. నువ్వు ఏ రోజుకు ఆ రోజు ఎచ్చులు పోవటమే కనపడుతుంది. అసలు నీలో దీనత్వం ఏది? నీలో తగ్గింపేది ఏది? తగ్గింపు. ఇంకో వ్యక్తి దగ్గరకు వద్దాం. అబ్రహాము గారు ఎవరైనా దేవునికి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు, సన్నిహిత బాంధత్వం కలిగిన వాడు అబ్రహాం. ఏమంటాడు తెలుసా? నేను బూడిద వంటి వాడని అంటాడు అబ్రహాం. ఏమన్నాడు? బూడిదయ్యా నేను. దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు నా స్నేహితుడు అంటాడు దేవుడు. అబ్రహామా నువ్వు నా స్నేహితుడు రా అంటాడు. ఎచ్చులు పోతున్నాడు అబ్రహాము. నేను ప్రభు స్నేహితుడు రే రే రే. బయటికి కాదు కదా, మనసులో కూడా ఎచ్చులు లేవు అబ్రహాముకి. చూడండి ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో
ధూళియు బూడిదయ్యున్నా నేను. చాలు. ఏమంటున్నాడు అబ్రహాము? అబ్రహమా, నువ్వు నా స్నేహితుడు రా బేటా అన్నాడు ప్రభు. ఏంటయ్యా? స్నేహితున్నా? నేను ధూళినయ్యా, నేను బూడిదని. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే. భక్తులు వాళ్ళని ఎంతకి దిగజార్చుకుంటున్నారో చూడండి. ఒక భక్తుడేమో కుక్క, ఇంకొక భక్తుడేమో బూడిద. ఇంకొక భక్తుడిని చూపించిన ఆ భక్తుడికి 1000 చేతులుంటే 1000 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపించింది నాకు. పౌలయ్య నేను పాపులలో ప్రధానుడు అన్నాడండి. నీతిమంతులలో కడపటివాణ్ణి అన్నాడండి. పౌలయ్య వెన్నుముక్క లాంటి వాడండి. పౌలయ్యకి వచ్చిన ప్రత్యక్షతలు ఏ అపోస్తుడికి లేవండి. పౌలయ్య రాసిన పత్రికలు ఎవడూ రాయలేకపోయాడండి. సంఘములకు, వ్యక్తులకు లేఖలు రాసేవాడండి పౌలయ్య. అటువంటి పౌలు గారు అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. ఈ పాపులలో ప్రధానమైన వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన కృప అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. నేను పాపులలో ప్రధానుడనని దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను పాపులలో ప్రధానుడనైనా దేవుడు నాకు కృపనిచ్చాడు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. నేను పాపులలో ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు, అదిగో ప్రధాన పాపి అయిన నా యందు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంట? కనపరచునట్లు నేను కనికరింపబడితిని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నమ్మని కనపరచండి. పాపులలో ప్రధానుడినైన నన్ను దేవుని కృప ఆదరించింది. హలో, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు. కొంతమంది అంటాం, ఉపవాసం ఉన్నాను కాబట్టి సాధించాను, అద్భుతం జరిగింది. 7 రోజులు ఉన్నానండి కార్యం జరగడానికి. నీ బోడి 7 రోజుల ఉపవాసానికి కార్యం జరిగిందా? చెప్పబాకు మాటలు. 7 రోజులు ఉన్నాను కాబట్టి కార్యం జరిగింది, 10 రోజులు ఉన్నాను కాబట్టి. నువ్వుండేది ఏంటమ్మా? అరాతురగా ఉపవాసాలు, జ్యూసులు తాగి టిఫిన్లు చేసి ఉండే ఉపవాసాల కంట ఏమంటే పెద్ద ల్యాండ్ వచ్చిందంటే ఏం చదువుతుంది సాక్ష్యం. దేవుని కృప అండి. నువ్వు ఉపవాసాలు ఉంటే దేవుడు చేయడం ఏంటండి? ఏముందండి నీ భక్తి? నాకు అర్థమవుతూ నీ భక్తిని బట్టి ఏంటండి? నేను 10 రోజులు ఉపవాసం ఉన్నానండి, దేవుడు ఆ కార్యాన్ని చేశాడండి. నేను పాపులలో ప్రధానుడను, కానీ దేవుడు నన్ను కనికరించాడు. సాక్ష్యం ఎలా చెప్పాలో తెలుసా? ఏమాత్రము ప్రార్థన చేయను నాకు. ఒకవేళ చేసిన అరాతుర చేసిన నా పట్ల దేవుని కృప ప్రత్యక్షమైంది బ్రదర్. ఆయన కృపే నాకు ఈ స్థలం రావటానికి, ఆయన కృపే నాకు ఈ ఆరోగ్యం రావటానికి, ఆయన కృపే నాకు ఈ పదవి రావటానికి, ఆయన కృపే. నా ప్రార్థన కాదయ్యా. దావీదు అంటాడు నేను చచ్చిన కుక్క, అబ్రహాం అంటాడు నేను బూడిద, పౌలయ్య అంటాడు నేను పాపులలో ప్రధానుడను, పేతురయ్య అంటాడు నేను పాపినయ్యా, దయచేసి నా వద్ద నుంచి వెళ్ళిపోయా, నువ్వు నాతో ఉండటం మంచిది కాదు, నేను పాపిని.
మీరు పరిశుద్ధులు, మీరు నీతి కలిగిన వారు. నేను పాపిని స్వామి, నన్ను వదిలిపెట్టి వెళ్ళండి. చెప్పగలవా ఈ రాత్రి నువ్వు? నేను పాపినయ్యా చెప్పగలవా? ఇన్ని రోజులు ఎచ్చులు పోయావేమో, డంబాలతో కొట్టుకులాడుతున్నావేమో. నాతో కాబట్టి, నేను కాబట్టి, మేము కాబట్టి. మేము కాబట్టి ఏంటి? నీతో కాబట్టి ఏంటి? నువ్వు కాబట్టి ఏంటి? నీ హృదయంతరంగంలో తొంగి చూడు. నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. దైవజనుడు పక్కన నువ్వు ఉండటానికి ఏ పార్టీ వాడవని చెప్తుంది నీ మనస్సాక్షి. దాని వైపు చూడు, పశ్చాత్తాపడరా బాబు. ఎచ్చులు బాబాకు, ఎచ్చులు బాబాకు. కురేనీడైన సీమోను ఎచ్చులు బాబాకు. ఎవరో తెలుసా నీ ఇంటికి వచ్చింది? ఎవరో తెలుసా నీ పక్కన నిలబడింది? ఎవరో తెలుసా నీతో నవ్వుతా మాట్లాడుతుంది? అరుగుడివేనా? అరుగురాలివేనా నీవు? కానీ కాదు. నీ హృదయంతరంగంలోకి తొంగి చూడు. పేతురయ్య ధోనిలో ఉండదంతా చూసి యేసు వైపు చూడట్లా, ధోనిలో ఉన్న ఆశీర్వాదం వైపు చూడట్లా. అంతరంగం పేతురు, పేతురు, పేతురయ్యా ఏంటే చెప్పు. అంతరంగాన్ని చూస్తున్నాడు. ఏంటి చెప్పు. నీ ఎదుటిలో ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. నీ ధోనెక్కింది ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. నిన్ను పిలిచింది ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. వెంటనే పేతురు యేసయ్య పాదాల దగ్గర పడిపోయి, అయ్యా నన్ను వదిలిపోయా, నేను దౌర్భాగ్యుడిని, నికృష్టుడయ్యా, దిక్కుమాలి వాడిని, నాతో ఉండటానికి నేను పాత్రుడు కాదు, నన్ను వదిలి వెళ్ళిపోండి, నేను పాపాత్ముడిని అన్నాడు. ఆ పశ్చాత్తాపం నీలోకి వస్తే అధికమైన ఆశీర్వాదం నేను పొందుకుంటాను ఈ రాత్రి. అలాగ కాలక్రమేణా జరిగిపోతుంది. వినండి, అలాగ కాలక్రమేణా జరిగిపోతుంది. జరిగిపోతే ఒకరోజు పేతురయ్యని యేసయ్య పిలిచాడు. నేను ముగించేశాను. పేతురయ్యని యేసయ్య పిలిచాడు. పేతురు ఇట్రా అన్నాడు. వచ్చాడు. నేను వాక్యం బోధిస్తున్నాను కదా, 70 మంది శిష్యులు ఉన్నారు నిన్న. ఈరోజు అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి, నువ్వు కూడా పోరాదు అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? 70 మంది ఉన్నారు నిన్నటి దాకా శిష్యులు, అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్ళరాదు వాళ్ళతో పాటు అన్నాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళను, నీతో పాటు చచ్చిపోతాను నేను అన్నాడు. పేతురయ్య చెప్పినట్లే హతసాక్షి అయిపోయాడు ప్రభు కొరకు. ధోనిలోనేమో నువ్వు నాతో ఉండటానికి నేను పాత్రుడు కాదు, నన్ను వదిలిపోయా, నేను పాపాత్ముడు అన్నాడు. పేతురయ్య వాళ్ళతో వెళ్ళిపోతావంటే ఎక్కడికి వెళ్ళను, నీతో పాటు సస్తానన్నాడు. చూసారా, చూసారా ఎంత గొప్ప సమర్పణ పేతురయ్యది. నీ హృదయంతరంగంలోనికి రాత్రి నువ్వు తొంగి చూసుకుంటే నువ్వు ఏమాత్రం వాడవని నీకు అర్థమవుతుంది. నువ్వేమాత్రం దానివమ్మా, నువ్వేమాత్రం వాడవు. దైవజనుడు నీతో మాట్లాడటానికైనా, నీ ఇంటికి రావటానికైనా, నీతో సంతోషంగా మాట్లాడటానికైనా, నిన్ను పట్టించుకోవటానికైనా, యేసు నీతో ఉండటానికైనా మనం ఏమాత్రం వాళ్ళము. గొప్పలు పోవద్దు దయచేసి. మేము కాబట్టి, మా పిల్లలు కాబట్టి వద్దు, వద్దు. నీకు బోధించేవాడు మామూలుడు కాదు, వాక్య ఉపదేశం చెప్పేవాడు మామూలుడు కాదు. నువ్వు వింటున్న వాక్యం, నువ్వు వింటున్న ఉపదేశం తనంతటా తాను తయారు చేసుకోవట్లేదు. ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ద్వారా నువ్వు వింటున్న వర్తమానాన్ని మామూలు వ్యక్తులు కాదు, నీ కళ్ళ ముందు ఉంది.
ఏమాత్రం వాడను. ఏ పాటి దానని నీలో నీవు తొంగి చూసుకుంటే నీకు అర్థమవుతుంది. యేసయ్యను చూస్తే అర్థమవ్వదు. లేదంటే నీ ధోనిలో ఉన్న జలరాశులు, చేపల రాశులను, చేపల సంఖ్యలను, ఆశీర్వాదాలను చూస్తే నీకు అర్థమవుతుంది. నీ హృదయ అంతరంగములకు తొంగి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయ అంతరంగములకు చూస్తే ఏమర్థమవుతుంది? పాపిని. ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది నీకు? నేను దీనికి తగును అని అర్థమవుతుందా? యేసయ్య ఇంటికి రావడానికి నేను తగును అని అర్థమవుతుందా? దైవజనుడు నాతో మాట్లాడడానికి నేను తగునయ్యా అని అర్థమవుతుందా? దైవజనుడికి 1,00,000 రూపాయలు ఇచ్చాను కాబట్టి నాతో మాట్లాడతాడా? తగ్గిద్ది నాకు. నీకు అర్థమయ్యేది నువ్వు పాపివని అర్థం అవ్వాలి. పేతురుకి ఏమర్థమైంది? పాపిని అని అర్థమైంది. నేను పెళ్లి చేసుకోకుండా సమర్పించుకున్నాను కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, తగ్గిందే నేను అనుకోకూడదుగా. అసలు ఆయన నాతో ఉండటానికి నేను ఏమాత్రం అన్నయ్యా? దేనిలోకి తొంగి చూస్తే అర్థమవుతుంది నాకు విషయం? నా హృదయంతరంగంలోకి తొంగి చూస్తే అర్థమవుతుంది. మొట్టమొదటిది, దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీవు రోజు నీ హృదయం అనే వలలకు పట్టిన నాచును, ముళ్ళ కంపలను కడుక్కుంటా ఉండాలి. యేసయ్య నీతో ఉన్నాడు అని రుజువేంటయ్యా అని అడిగితే ఏం చెబుతావు? ఇదిగో వాక్య లోతుల్లోనికి నేను వెళుతున్నాను, అభిషేక లోతుల్లోనికి నేను వెళుతున్నాను, సమర్పణ లోతుల్లోనికి వెళుతున్నాను, వైరాగ్య లోతుల్లోనికి వెళుతున్నాను. ఇదే గుర్తు ఆయన నాతో ఉన్నాడని చెప్పడానికి. ఇంకేం గుర్తు? 24 గంటలు బిజీగా ఉన్నా కనబడట్లేదా ప్రార్థనలో? ఇదే గుర్తు, ఆయన నాతో ఉన్నాడని. అది మూడవదిగా నువ్వే పడ్డావు శ్రమ, నువ్వే పడ్డావు ప్రయాస, నువ్వే పడ్డావు ప్రతిష్టత, సమర్పణ, వైరాగ్యం, ఉపవాసం, ప్రార్థన. నీ తోనెలు నింపేస్తాడు దేవుడంతే. నీదే కాదు, నీ పక్కన వారి తోనెలు కూడా ప్రభు ఆత్మవర్షంతో నింపేసేస్తాడు. నీ దోనె మునిగిపోద్దు, వాళ్ళ దోనె కూడా ఆశీర్వాదంతో మునిగిపోతాయి. మూడవ స్టెప్పే ఆశీర్వాదం. మొత్తం నీ దోనెలతో పాటు నీ బంధువర్గాల దోనెలన్నీ, నీ విశ్వాసాల దోనెలన్నీ మునిగిపోతాయి. చెప్పండిరా బాబు. నీ పక్కనలకు షేకండ్ ఇచ్చి మనం ఆశీర్వాదములో మునగటమే కాదు, అనేక కుటుంబాలని ఆశీర్వాదములో ముంచుదామని చెప్పండి. పక్కనలకు షేకండ్ ఇచ్చి చెప్పండి, మనమే కాదు ఆశీర్వాదములు మునిగేది, అనేక మందిని ఆశీర్వాదములో ముంచుదామని చెప్పండి. ఈ మాట జరుగునట్లుగా 2 చేతులు పైకెత్తి 7 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఈ మాట మన పట్ల జరుగునుగాక. ఇంకొకటి, ఎచ్చులు పోదామా, హృదయాంతరంగాన్ని చూద్దామా? దైవజను నా కొంపకే వచ్చి ఇంత తిన్నాడు, మీ కొంపలో తినలేదు కానీ ఎచ్చులు పోదామా, హృదయాంతరంగం చూద్దామా? అది ఎచ్చులు పోవద్దు దయచేసి, డంబములు పోవద్దు దయచేసి. ఈ రాత్రి దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు, కృప కలిగిన కార్యములు చేయబోతున్నాడు, అద్భుతమైన కార్యములు దేవుడు నీ పట్ల రాత్రి అవలంబించబోతున్నాడు. ఈ వాక్యమును దేవుడు దీవించి వినుకుని ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.